అంతర్భాగముగా ఉండిపోయారు అని ఈయన అనుకున్నాడు బ్రహ్మ. కాబట్టి కాశీ వారణాసి క్షేత్రమునందు సంచరించడి పాదాల కంటే గొప్పదేది లేదంటున్నాడు. కాశీ క్షేత్ర నామము వినుడు చెవులే కృతార్థములు. ఇప్పుడు మీరు నిజంగా వింటున్నారు కదా అని చెప్తుంటే అలా వింటున్న మీ చెవులట ఎంతో గొప్పవట. ఎందుకు అంత గొప్పవంటే చూడండి, మోక్ష జ్ఞానమును కలిగి శివుని స్పర్శచే తారక మంత్రమును పొందగల తారక మంత్రము కలిగినటువంటి అంటే వినేడి చెవులట అవి. అంటే నిజంగా మీరు ఇక్కడ ఉండి ఈశ్వరి యందు పరిపూర్ణమైన భక్తితో ఉంటే ఇప్పుడు కాశీ 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 అని విని కాశీ యందు భక్తిని పెంచుకుంటే రేపు అనే రోజు ఎప్పుడో ఈ శరీరం ఇంకా చివరి మరణాన్ని పొందాలి కదా. అలా మరణాన్ని పొందేటప్పుడు ఈశ్వరుడు ఓహో ఎన్నిసార్లు పోతావరా చంద్రశేఖరు రా నీకు ఒకసారి బ్రహ్మజ్ఞానం చెప్తాను అని ఈ కుడి చెవి పట్టుకుంటాడట. చూడండి అప్పుడు ఈ చెవులు గొప్పవి కదా. చెప్తున్నాడు బ్రహ్మ, కాశీ క్షేత్ర నామమును వినుడు చెవులే కృతార్థములు. ఇది ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కాశీ కాశీ అను నామమును పలుకు మనసు ఉంది కదా, ఆ మనసు కన్నా తీర్థం ఇంకొకటి లేదట. ఎవడైతే కాశీ 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 అని అనుకుంటూ ఉంటాడో వాడి మనసులో ఏర్పడే తీర్థం ఉందే ఆ తీర్థము కంటే ఇంకొక తీర్థము లేదు. ఎవడు చెప్తున్నాడు ఈ మాట? 3.5 కోట్ల తీర్థాలు సృష్టించిన బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఆయన విశ్వాన్ని సృష్టిస్తూ 3.5 కోట్ల తీర్థాలు సృష్టించాడు ఆయన. ఒక్కొక్క తీర్థము గొప్పతనం ఎంతో ఉంటుంది. కానీ ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవడైతే కాశీ 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 అంటాడో వాడి మనసు ఉన్న తీర్థం ఉంది కదా అంతకన్నా గొప్ప. కాశీ వారణాసి క్షేత్రమునందు నిలిపిన బుద్ధియే కదా అన్ని బుద్ధుల కన్నా మిన్న. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే నిన్న ఒకసారి మనం చెప్పుకున్నాం. మనం శ్రీ మహాలక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది, ఎవరెవరి దగ్గర ఉంటుంది చెప్పుకున్నాం. ఇక్కడ విష్ణువు చెప్తాడనమాట, నేను గరుత్మంతుడను నేనే, అలాగే వ్యాసుడను నేనే, అలాగే గణితము నేనే, అలాగే కాలము నేనే, అలాగే ఈయన చెప్తాడు బుద్ధి కూడా నేనే. ఎవరు చెప్తున్నాడు? విష్ణువు చెప్తున్నాడు. అంటే ఎవరి మనసులో అయితే బుద్ధి సరిగా ఉంటుందో వాడి బుద్ధి నేను అని చెప్పాడు. ఇక్కడ ఈయనేమంటున్నాడు? మన బ్రహ్మదేవుడు కాశీ వారణాసి క్షేత్రమందు నిలిపిన బుద్ధి ఉంది కదా వాడిది అసలైన బుద్ధి. అంతే కదా. ఇప్పుడు మనం చెప్పాము, మన కళ్ళ ముందు చూడండి ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక ఆమె నిన్నే చెప్పుకున్నాడు 76 ఏళ్ళు ఆవిడ వచ్చి ఆవిడ ఏదో పని మీద వెళ్ళిపోయింది మళ్ళీ ఉండాలని. అంటే అలా కాదు, నేను కాశీ క్షేత్రంలోనే ఉంటాను అని బుద్ధితో నిర్ణయం తీసుకోగలగాలి. అలా ఎవడు బుద్ధిగా ఉంటాడో కాశీ క్షేత్రం ముందు వాడు బుద్ధి గొప్పది. అంటే వాడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమైన బుద్ధి అని అర్థం. కాశీ క్షేత్రాన్ని దర్శింపని వారి కంటే కాశీ క్షేత్రము నుండి గాలికి ఎగిరి పడిన ఒక ఆకు గొప్పదట. అంటే ఒకవేళ కాశీక్షేత్రం మనం ఎవరో రాలేదనుకోండి, కానీ కాశీక్షేత్రము నుంచి ఒక గాలికి ఒక ఆకు కానీ ఒక గడ్డి పరక కానీ అవతల పడిందనుకో అది బ్రహ్మాస్త్రము కంటే గొప్పదట. ఎందుకు? అది కాశీక్షేత్రం నుంచి వచ్చింది కాబట్టి. పూర్వము ఇప్పుడంటే మనకి బాగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది కాబట్టి కాశీ రాను పోను ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కాశీ పోయి వాళ్ళు వస్తున్నారంటే ఊరు వాళ్ళకి దండం పెట్టడానికి వచ్చింది. అమ్మో కాశీ వెళ్ళొచ్చిందా ఈవిడ అంటే, కాశీకి వెళ్ళొచ్చిందంటే అప్పుడు కాశీకి వెళ్తున్నారంటే కాటికి వెళుతున్నారని, అంటే మరణానికి వెళుతున్నారని. అటువంటిది ఆవిడ కాశీ వెళ్ళి తిరిగి వస్తుందంటే మరణాన్ని జయించి వస్తుంది ఈవిడ. అంటే ఇదే చివరి మరణం, ఈవిడికి మోక్షం వచ్చేస్తుంది అని అందరూ ఎదురు వచ్చేవాళ్ళు అనమాట. అటువంటిది కాశీ. వాణి గారికి కూడా మనకి ప్రసంగానికి వచ్చే చూడండి భార్యాభర్తలు వాళ్ళు ఊరేగింపు పెట్టారు. అవును చూశాను. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నారమ్మా వాణి అని ఒక ఇద్దరు 9 నెలలు వాసం చేశారు. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ కొడుకులు ఇద్దరు ఆ ఊరు వాళ్ళందరూ ఒక 4 కిలోమీటర్లు వాళ్ళ రథంలో కూర్చోబెట్టి దేవతలాగా వాళ్ళ ఆహ్వానం పలికి అలా చేశారు. ఇది గొప్ప విషయం. ఇది
ధ్యానము, తపస్సు, ఆరాధన కంటే కాశీక్షేత్ర నివాసమే సర్వశ్రేష్టము. అంటే ధ్యానము, కొంతమంది ఏం చేస్తారంటే చాలా ధ్యానంలో ఉంటారు, ఎప్పుడు మెడిటేషన్లు అంటారు, యోగాలు అంటారు, ఏదో చేస్తారు. అలాగే తపస్సు చేస్తుంటారు, అలాగే దేవుడిని ఆరాధన చేస్తారు. వాళ్ళందరికంటే నువ్వు కాశీక్షేత్రంలో ఏమీ చేయకుండా కాశీక్షేత్రంలో ఉంటే చాలట. ఇది కాశీక్షేత్రం. నిజం ఇది. మనం హిమాలయాలకి వెళ్ళి ఒక జీవిత పర్యంతము, అంటే ఎవడో ఒకడు పుట్టగానే హిమాలయాలకు వెళ్ళాడు, వాడి చచ్చేంత వరకు హిమాలయాల నుండి తపస్సు చేశాడు, వాడికి ఎంత పుణ్యం వస్తుందో. మనమట సాక్షాత్ కాశీ గంగమ్మ ఒడ్డున కూర్చొని ఒక్క నిమిషం వాడి త్రికరణ శుద్ధిగా తపస్సు చేస్తే ఆ ఫలితం వాడి ఖాతాలో వేస్తాన్నాడు ఈశ్వరుడు. కాశీఖండం 52వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు కాశీ మహిమను వర్ణిసి, ఇప్పుడు చెప్పినంత వర్ణనే ఇంకా మళ్ళీ చెప్తున్నాడు. నా ఆయుకు గల పరిమాణము కాశీక్షేత్ర దర్శనం మాత్రమచే సఫలమైంది. అంటే చూడండి, ఈ యొక్క బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అంటే బ్రహ్మదేవుడు ఆయుష్ చాలా ఎక్కువ కదా. ఆయన అనుకుంటున్నాడు, అయ్యో బాబాయ్ నాకు ఎక్కువ ఆయుష్ ఉండబట్టి నేను మరలా కాశీక్షేత్రాన్ని చూశాను, కాబట్టి నాకు ఉన్నందుకు మంచిదైంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మనం తిరుమల వెళ్ళినప్పుడు వెంకటేశ్వరుని చూసుకుని వెనక్కి వస్తూ మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏదో అనుకున్నాము. ఒకసారి కాశీ వచ్చిన మొదటి రోజుల్లో ఎవరో ఒక భార్యాభర్త చిన్నవాళ్ళు 35-40 సంవత్సరాలు కూడా ఉండే వాళ్ళకి నాకు ఎప్పటికీ పరిచయం ఉన్నారు. వాళ్ళు కాశీ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆ అస్థికలు తీసుకొని నిమజ్జనం చేయడానికి కాశీ క్షేత్రానికి వచ్చారు. వాళ్ళు అమెరికాలో ఉంటారనమాట. వచ్చిన వాళ్ళు ఇంకా రేపు రాత్రికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఈ లోపల ఎవరో చెప్పారండి, చంద్రశేఖర్ కలవండి వెళ్ళండి అని. వాళ్ళు కలిసాక కాసేపు కూర్చోబెట్టి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పాను. వాళ్ళు మీ నంబరు 10 రోజులు కాశీలో ఉన్నారు. 70-80 వేలు ఛార్జీలన్నీ ఆపుకొని వాళ్ళు కాశీలోనే 10 రోజుల పైన ఉన్నారు. ఎందుకున్నారు అంటే నన్ను అన్న అన్నాడు ఆ పిల్లాడు. అన్న ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో కాశీకి మేము వెళ్ళిపోతే, మేము మా ఉద్యోగాలు మా అయ్యి ఇంకా మేము అమెరికా వెళ్తాము, వాళ్ళు చెన్నైలో ఉంటారనమాట, మేము అమెరికా వెళ్ళిపోతాం, మాకు ఎప్పుడో తల్లిదండ్రుల కోసం చెన్నై వస్తాము, ఇక చెన్నై నుంచి మళ్ళీ కాశీ ఎప్పుడు వస్తాము మేము. కాబట్టి అందులో నీలాంటి వాడు దొరికాడు ఇక్కడ కాశీ గురించి చెప్పడానికి. కాబట్టి పోతే పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాశీ పోతే రాదు. నేనే ఆశ్చర్యపోయాను. అంటే వీళ్ళు నిజంగా ఉంటారా ఉండరా అనుకున్నాను, అలా ఉన్నారు. వాళ్ళు ఒక మంచి హోటల్లో దిగారు, 10,000 రూపాయలు రోజుకి వాళ్ళకి ఆ హోటల్. నేను అన్నాను, ఎందుకు మీరు అంటే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 11 గంటల దాకా నాతో పాటు తిరిగారు కాశీ తిరుగుతున్నారు, మీరు ఈవెంట్ తిరుగుతున్నారు, ఆ హోటల్ 10,000 ఎందుకన్నాను. సరే చెప్పన్నా ఏం చేయమంటావు అన్నారు. ఆ బ్యాగులు గీగులు అన్నీ తెచ్చేశారు. ఒక చిన్నది 500 రూపాయలకి రూమ్ తీసుకొని అందులో పడేసి ఆ 10 రోజులు అడ్జస్ట్ అయ్యారు వాళ్ళు. అది వాళ్ళ గొప్ప. చూడండి, ఈ 2 విషయాలు వాళ్ళు మెచ్చుకున్నాను నేను, అందుకే మీకు చెప్తున్నాను. ఇది అనమాట కాశీ. ఇక్కడ అంటే బ్రహ్మదేవుడు కూడా చూడండి ఏమంటున్నాడు, నేను అందరూ అంటారు చాలా పెద్దవాడిని, బహుశా అంత పెద్దవాడిని అయ్యాను కాబట్టి మళ్ళా కాశీ క్షేత్రాన్ని నా కనులతో చూశాను అని అనుకుంటున్నాడు. బహుశా దుర్లభమైన కాశీ క్షేత్ర ప్రాప్తి కలిగినది, నా సౌభాగ్యముగా తృప్తి చెందుతున్నాను. అంటే మళ్ళా నేను చూశాను, ఇది నిజంగా నా సౌభాగ్యము. నా ధర్మ సంపత్తికి గౌరవ భాగ్యమునకు శివభక్తి రూపేణ కాశీక్షేత్ర దర్శ ప్రాప్తి, కాశీక్షేత్ర నివాసము కలిగెను. ఆయన అనుకుంటున్నాడు, నాకు ఈశ్వరి యందు గల భక్తికి, నేనున్న ధర్మపాలానికి, నా గౌరవానికి మరుడా ఈశ్వరుడు నన్ను పిలిచి కాశీకి వెళ్ళని చెప్పడం, ఆ పని సంగతి దేవుడు ఎరుగు. కొన్ని రోజులు నేను కాశీలో ఉండొచ్చు కదా, కాబట్టి ఇది నా గొప్ప అదృష్టమని బ్రహ్మదేవుడు అంతటి వాడు మురిసిపోతున్నాడు కాశీక్షేత్ర నివాసము కొరకు. ఇక మనం ఎలా మురిసిపోవాలి? మనకి నిజంగా అటువంటి అవకాశం వస్తే ఎన్ని ఆస్తులు ఉంటే ఏమి చేసుకోవాలి, అవన్నీ వదులుకొని రావచ్చు అన్నమాట. ఈశ్వరుని అమృత స్వరూపమే తపోవృక్షమే కలిగిన అంటే ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఏం చెప్తున్నాడు? ఈశ్వరుని అమృత స్వరూపమే కాశీ అట. అంటే మనిషిగా మనం ఉన్నామనుకోండి, మనిషి వేరే, మనిషిలో
అమృతత్వం ఉండాలి. అవి అక్కడ ఎవరో పడిపోయి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఇక్కడ కూర్చొని చూస్తూ వాడెవడో పడిపోయాలే మనకి ఎందుకు అనుకోకుండా గబగబా పరిగెత్తి వాడిని లేపి వాడికి ఏదో మంచినీళ్ళు ఇచ్చి నాయన అది ఇది అని సేద తీర్చడము, అదే అమృతత్వం అంటే, అదే కరుణాతత్వం అంటే. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నా అంటే కాశీ క్షేత్రం అనేది ఈశ్వరుడి కరుణ, ఈశ్వరుడి యొక్క పొంగు. కాబట్టి అలాంటి పొంగుని నేను చూడగలిగాను.